పాలన గాలికి వదిలేసినట్టు మీకేమన్నా కనపడుతుందా? అంటే అసెంబ్లీలో కూడా సినిమా వాళ్ళ మీద చర్చ పెట్టాల్సినంత అవసరం వచ్చింది అంటే ఏమనుకోవాలి? తెలంగాణ దురదృష్టం ఏందంటే, ఈరోజు పరిస్థితి పెనం నుంచి పొయ్యిలబడ్డట్లయిపోయింది. ఈరోజు గతంలో మనం కోరుకున్నది తెలంగాణ ఉద్యమకారులుగా మేమందరం కోరుకున్నది. తెలంగాణ మీద చర్చ జరగాల్సింది ఉద్యోగాల మీద, నిధుల మీద, నియామకాల మీద, కొత్త పరిశ్రమల మీద, తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ మీద, ఓవరాల్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ మీద జరగాలని కోరుకుంటాం. కానీ దురదృష్టం ఏందంటే, ఈ గత సంవత్సరాలుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చూస్తున్నారు కదా, ప్రతిరోజు ఒక సంచలనమే. మొన్నటిదాకా హైడ్రా నడిచింది. ఉం? దాని తర్వాత ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఎపిసోడ్ నడుస్తుంది. ఇవన్నీ చూస్తే ఏంటంటే కేవలము నాకేంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫుట్బాల్ ఆడుతుంది అంతే. ప్రజల జీవితాలతో, పారిశ్రామికవేత్తలతో, విద్యార్థులతో, రైతులతో, బడుగు బలహీన వర్గాలతో అందరితో ఫుట్బాల్ ఆడుతుంది. ఇంకంతకంటే ఎక్కువ నేను చెప్పలేదు. అసలు ఈరోజు కాక ఎలక్షన్ పెడితే కనీసం 5 సీట్లు కూడా కాంగ్రెస్ వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ప్రజలు గుర్తించాలి. గతంలో సరే కాంగ్రెస్ అది కల్లబుల్లి కాబర్లు, అలవిగాని హామీలు ఇచ్చి మోసపోతే ఎట్లా గోసపడతారు అనేది ఇప్పటికే నేర్చుకోవాలి ప్రజలు. ఈరోజు బీజేపీ వచ్చుంటే ఈ పరిస్థితి ఉండకపోతుండే కదా. సరే కేసీఆర్ కుటుంబ పాలన, అహంకార పాలన ఇవన్నీ వదిలించుకోవాలనుకున్నారు అన్నప్పుడు మంచి డిసిషన్ తీసుకోవాలి కదా. ఏదో 6 గ్యారెంటీలు 66 హామీలని చెప్పగానే పలోమని ఓటేసే వరకు ఈరోజు ఏమవుతుంది? ప్రజలు తప్పంటారా లేకపోతే రాజకీయ నాయకులు తప్పంటారా? ఇక్కడ ప్రజలకు ఆలోచించాలి. ఇప్పుడు రాజకీయ నాయకులు కొత్తగా పుట్టుకరారు కదమ్మా. ఇది ప్రజాస్వామ్యం. ఓటేస్తున్న హీరో లేకుంటే జీరో. ఈరోజు కేసీఆర్ గారు ఒకప్పుడు ఒక లిజెండ్ అనుకున్నారు. ఈరోజు సొంత ఇంటికి పరిమితం అయ్యారు. ఎందుకంటే ఓటర్లు రిజెక్ట్ చేశారు. ప్రజలు అంటే దీన్ని ఏమంటుందంటే, ఈ డెమోక్రసీ ఎప్పుడు పటిష్టంగా ఉంటుందంటే ప్రజలు ఆలోచించి తమ భవిష్యత్తుకు మంచి ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకున్నప్పుడు మంచి ప్రభుత్వం వస్తుంది, మంచి నాయకులు వస్తారు. ఈ కల్లబొల్లి మాటలు, ఈ సొల్లు కబుర్లు, కేసీఆర్ అప్పుడు తిట్టగానే అందరూ చాలా హీరోయిజం అనుకోవటం, చేయటం, ఓట్లు వేసారు, అయిపోయి. ఈరోజు చూస్తారు కదా రాష్ట్రం ఎంత నష్టపోతుంది. 40% ఆఫ్ ద క్రైమ్ రేట్ పెరిగింది, జీడిపి తగ్గుతుంది, జిఎస్టీ కలెక్షన్ తగ్గిపోయినాయి. ఒక రోడ్లు అయితే హైదరాబాద్లో కూడా గుంతలు మీరు చూస్తుంటారు. ఎక్సెప్ట్ 2-3 రోడ్స్ తప్పితే హైదరాబాద్లో ఏ సబ్ మనకు ఇంటర్నల్ రింగ్ రోడ్డు అవతల ఎక్కడ పోయినా కూడా అసలు మీరు గతంలో తెలంగాణ రోడ్డు ఇట్లా ఉండేనా అని మనం ఆలోచించలేదు. కబ్జాలు, కరప్షను, విపరీతమైనటువంటి కరప్షను. ఇప్పుడు భూదందాలు ఎక్కువైపోయాయి. వాటి నుంచి మళ్లించడానికే మీడియాను మొత్తం డైవర్ట్ చేస్తున్నారని అనుకోవచ్చా? అంటే భూదందాన్ని కాదమ్మా, మీరు అడగండి ఏ పారిశ్రామికవేత్తని అండి, ఒక డెవలపర్ అడగండి, ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ని అడగండి, ఒక బిజినెస్ మ్యాన్ని అడగండి, ఒక సినిమా ఇండస్ట్రీని అడగండి, ఎవరిని వదిలిపెట్టకుండా వసూళ్ళు. ఇంకో పక్కన అరెస్ట్లని, ఒక పక్క నుంచి చూస్తుంటే మనం అంటే ప్రధానంగా చర్చించుకోవాల్సింది ఇక్కడ పుష్ప 2 సినిమా గురించి. అంటే ఆ సినిమా విషయానికి వచ్చేసరికి సంధ్యా థియేటర్ వారి మీద కూడా ఫస్ట్ నుంచి కామెంట్స్ చేయడం జరిగింది. అలాగే పోలీసులు తప్పని ఇక్కడ చాలామంది మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యం కూడా ఉంది అని అంటున్నారు. అల్లు అర్జున్ తప్పు అంటున్నారు. అసలు అంటే దీన్ని ఎలా చూడొచ్చు? ఒక పక్క అంటే మనకు ఈరోజు ఇంత చిన్న ఇష్యూని అంత పెద్దగా చేయటం అనేదే వారి యొక్క డైవర్షన్ పాలిటిక్స్కు నిదర్శనం. ఎందుకంటే మొన్నటిదాకా రైతు రుణమాఫీ చర్చ జరిగింది, లేకుంటే 6 గ్యారెంటీల చర్చ జరిగింది. ఇదే విషయాన్ని అసెంబ్లీలో కూడా ప్రస్తావించారంటే అంటే అసలు విషయాలు చర్చించకుండా ఉండటానికి డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి మొన్నటి వరకు హైడ్రా నడిచింది, మూసీ రిజర్వేషన్ నడిచింది. ఈరోజు కొత్తగా అల్లు అర్జున్ ఎపిసోడ్ తీసుకురావడం జరిగింది. ఈరోజు ఆ ఎపిసోడ్ 20 రోజుల నుంచి నడుస్తుంది. ఇదే ఎపిసోడ్ మీద అడుగుతున్నాను. ఒక ఘటన జరిగింది. నెంబర్ 2, ఇది యాదృచ్ఛికంగా జరిగింది.
ఎవరు కాల్చుకొని ఎవరిని మర్డర్ చేసినది కాదు. 3 చట్టపరంగా మీరు కేసు బుక్ చేశారు, దానికి సంబంధించింది నడుస్తుంది. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. 4 దట్ ఈస్ ఎండ్ ఆఫ్ ద స్టోరీ. బాబుకు కుటుంబానికి బాబుకు మంచి వైద్యం అందించాలి, కుటుంబానికి ఆదుకుంటే ప్రభుత్వం బాధ్యత. అవును. లేదా సంబంధిత ఫిలిం కానీ నిర్మాత కానీ లేకుంటే యాక్టర్ కానీ వారి నుంచి కూడా కొంత సహకారం అందచ్చు. ఈ 5 అంశాలు ఇది పక్కన పెట్టి ఒక రాష్ట్రం మొత్తం ఒక రాజహింసలాగా, గవర్నమెంట్ టెర్రరిజం లాగా ఈరోజు అసెంబ్లీ అసలు కోర్టులో కేసు ఉన్నప్పుడు దాని మీద చర్చ పెట్టకూడదు, కంటెంట్ ఆఫ్ ద కోర్ట్ అవుతుంది. అంటే సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి అవాండాలు వేసినప్పుడు ఇక్కడ చట్టబద్ధత ఎక్కడ ఉంటుందండి? పోలీసు ఆయన కిందనే ఉంటుంది. డీజీపీ ఒకే రోజు సిపి, డీజీపీ, ఏసీపీ, సిఐ 4 ప్రెస్ మీట్లు ఎప్పుడైనా పెడతారా? అసలు ఇది ఇప్పటి వరకు తెలంగాణలో కని విని ఎరుగుని ప్రెస్ మీట్స్ చూసాం మొన్న మనం. అవునా? ముఖ్యమంత్రి ఒక కేసుని సాక్షాత్ అది కోర్టులో ఉన్నటువంటి కేసు, కోర్టు బెయిల్ ఇచ్చినటువంటి కేసు, ఇన్వెస్టిగేషన్ అవుతున్నటువంటి కేసు. సాధారణంగా ఎవరైనా ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటే ఎవరైనా చర్చకు తీసినా అది కోర్టు పరిధిలో ఉంది, ఇన్వెస్టిగేషన్స్ అవుతుంది, మనం దాన్ని జోలికి వెళ్ళకూడదు, మన కంటెంట్ ఆఫ్ ద కోర్ట్ అవుతుందని విఘ్నతతో ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రి అయినా అంటారు. దీన్ని మనం ఇంకో కోణంలో కూడా చూడొచ్చు సార్. అంటే అల్లు అర్జున్ కేవలం సక్సెస్ మీట్లో సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకే ఇంత చేస్తున్నారు. అలాగే అసెంబ్లీలో కూడా వ్యవస్థలు అంటే గౌరవం లేదు అన్న మాట కూడా అనడం జరిగింది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇదేంటంటే అంటే ముఖ్యమంత్రి పేరు మర్చిపోతే, ముఖ్యమంత్రి కాదమ్మా, సభలో మాట్లాడేటప్పుడు మేము కూడా ప్రసంగాలు ఇస్తాం కదా, వేదిక మీద ఇంపార్టెంట్ లీడర్ కూర్చుంటారు. సడన్గా ఒకళ్ళ పేరు మైండ్ బ్లాక్ అయిపోతుంది, ఇంపార్టెంట్ పేరు. దట్స్ ఏ సైకలాజికల్ ఫినామినా. మైండ్ బ్లాక్ అని టై అంటారు. సడన్గా మనకు పేరు తెలుసు, ఆ వ్యక్తి తెలుసు, మనకు పరిచయం ఉంటుంది, కానీ పేరు మనకు ఇమీడియట్గా నాలుక మీద రాదు. దట్ ఈస్ ఎ సిండ్రోమ్. దట్స్ ఏ స్టేజ్ మీద జరిగేటువంటి ప్రక్రియ. అందుకొరకే చాలాసార్లు మేము పేర్లు రాసుకుంటాం, లిస్టు రాసుకుంటాం పేర్లు చదివేటప్పుడు, ఎవరైనా అలుగుతారేమో అని. అంటే ఇప్పుడు సీఎం అడిగినందుకే ఇదంతా అడుగుతారు. కానీ ఇంత చిన్న విషయానికి నిజంగా అదే అయితే మాత్రం ఇంతకంటే దౌర్భాగ్యం అంతకంటే ఉండదు. ఎందుకంటే మనిషికి విత్ పవర్ కమ్స్ రెస్పాన్సిబిలిటీ, విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇంతకంటే చిల్లర వ్యవహార శైలి మాత్రం నేను ప్రపంచంలో ఏ నాయకుడు కూడా పేరు మర్చిపోవటం, పేరు మర్చిపోతూనే దాని మీద ఇంత సీరియస్ కావటం అనేది ఇంతకంటే హట్ట గిట్ట బట్ట ఇంతకంటే చండాలమైనటువంటి మనస్తత్వం ఏ నాయకులకు ఉండదు. అది అయ్యి ఉంటే